ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయి 5 years అవుతున్నా ఇప్పటికీ తన హేటర్స్ జీ మండుతూనే ఉంది. సారీ మండేలా చేస్తున్నాడు. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా రతన్ టాటా గారు చనిపోయారు. అయితే అతనికి ట్రిబ్యూట్ గా మన క్రికెటర్స్ ట్వీట్ చేశారు, ఇన్స్టాలో పోస్ట్ చేశారు, స్టోరీ పెట్టారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో కొంతమంది ధోని కుక్కలు మొరగడం స్టార్ట్ చేశాయి. అంబానీ వెడ్డింగ్ వి మాత్రమే పెడతాడు, అంబానీ వెడ్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడని ఎంఎస్ ధోనిని ట్రోల్ చేస్తున్నారు. అయితే చాలా మంది క్రికెటర్స్ లైక్ గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, బూమ్రా, యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేదు. మరి ఎంఎస్ ధోనిని ఎందుకు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు? ఎందుకంటే పిఆర్, పబ్లిక్ రిలేషన్. ఎంఎస్ ధోనిని ట్రోల్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, దాంతో రీచ్ ఎక్కువ వస్తుంది, మనీ ఎక్కువ వస్తాయి. అందుకే ఎంఎస్ ధోని ఒక్కడనే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఎంఎస్ ధోని సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయడని, అయినా కావాలనే ట్రోల్ చేస్తున్నారు. అయినా హేటర్స్ ఎంఎస్ ధోని మీద డిపెండ్ అయి బతుకుతున్నారంటే అంతకంటే మంచి విషయం ఏముందిలే. హేటర్స్ ఎంజాయ్ చేసుకోండి. ఎంఎస్ ధోని లేకపోతే మీ ఇల్లు గడవదు కదా. సరే, ట్రోల్ చేసి మనీ సంపాదించుకోండి, మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి. కానీ ప్లీజ్ మీరు క్రికెట్ ఫ్యాన్స్ అని మాత్రం చెప్పుకోకండి. ప్లీజ్ అందరికీ క్రికెట్